హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను సొరకాయ పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా చేసి పెడితే. మామూలుగా సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. నార్మల్ పాయసం కన్నా ఇది చాలా అంటే చాలా టేస్టీగానే ఉంటుంది అండ్ హెల్తీ కూడా. దీని ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. లేతగా ఉండే సొరకాయ తీసుకొని పైన పొట్టు తీసేసి నేను చూపించినట్టు ఇలా తురుముకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని గీ వేసుకోవాలి. గీలో జీడిపప్పు కిస్మిస్ బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే గీలో ఆల్రెడీ తురుము పెట్టుకున్నా కదండి, ఆ సొరకాయ వేసుకొని మొత్తం కొంచెం బ్రౌనీస్ కలర్లో వచ్చేలాగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. వాటర్ పోయేంత వరకు వేపుకోవాలండి. సొరకాయలో వాటర్ అనేది ఊరుతూ ఉంటాయి. ఆ వాటర్ పోయేంత వరకు సొరకాయను మగ్గనిచ్చి అదే గీలో రోస్ట్ చేయాలి బాగా. తర్వాత నేను లీటర్ పాలు వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ రోస్ట్ చేసిన తర్వాత ఈ పాలు అనేవి అందులో పోసుకోవాలి. చిక్కటి పాలు పోసుకోవాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా పోసిన దాంట్లో మనం ఎంతైతే స్వీట్ కావాలనుకుంటామో అంత వేసుకోండి. నేనైతే హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను. తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న జీడిపప్పు అవన్నీ వేసుకొని ఇలాచీ ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకున్నాను. అంతే అండి. చాలా అంటే చాలా సింపుల్. మొత్తం మీద ఒక 10 మినిట్స్ కూడా కాదు మనం అంతా రెడీ చేసి పెట్టుకుంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా.